జగిత్యాలలో గడువు ముగిసిన ఐస్ క్రీంలు కలకలం రేపాయి. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ డైరీ పాల కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఏకంగా 600 ఐస్ క్రీంలు ఫ్రీజర్ సరిగా పనిచేయకపోవడంతో ఐస్ క్రీంలు కరిగిపోవడంతో పాటు ఫంగస్ పట్టినట్లు అధికారులు తెలిపారు. డైరీ నిర్వాహకులు వాటిని రిటర్న్ పంపిస్తున్నామని చెప్పినప్పటికీ తిరిగి వాటిని ఇతర ఐస్ క్రీంలతో కలిపే అవకాశం ఉండడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ పలు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నామని, ల్యాబ్ నివేదిక వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె మీడియాకు తెలిపారు. ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్‌లో ఇక్కడ కరీంనగర్ డైరీలో మేము చూసినప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేటివి ఏప్రిల్ డేట్ వితిన్ 6 మంత్స్ ఉన్నా కూడా అన్ని పంజెంట్ స్మెల్, చాలా ఫౌల్ స్మెల్ వచ్చినట్టు మేము గమనించాము. రెఫ్రిజిరేటర్ పాయింట్‌లో ఉన్నా కూడా మెల్టింగ్ అనేది అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కానీ ఏమన్నా కానీ సమతుల్యతగా పోర్షన్‌లో లేవని గమనించాము. సో ఇక్కడున్న ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము రిటర్న్ పంపిస్తామంటున్నారు. అలాంటివి జరిగి మళ్ళీ ఎక్కడ మిక్స్ అయ్యి మళ్ళీ కస్టమర్స్ కి రాకుండా కంప్లీట్ గా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 600 ఐస్ క్రీమ్ వాటిని మేము డిస్కార్డ్ చేసాము.